అందరికీ హెచ్చరిక. స్మార్ట్ ఫోన్ వాడితే చెవులు పనిచేయవు, సిగరెట్ తాగితే మీ గుండె పనిచేయదు, మందు తాగితే మీ శరీరం పనిచేయదు. ఈ మూడు వాడితే మీ జీవితమే. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు నిజ జీవిత యథార్థ సంఘటనల ఆధారంగా తీయబడినవి. వీటిలోని సంఘటనలు, పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీయబడినవి కావు. ఏంట్రా చెప్పు. ఏంట్రా ఇక్కడే ఉన్నావు, పైకి రాలేదే? మీకు తెలుసు కదరా నాకు దేవుళ్ళని నమ్మకం లేదని. అరే ఈ చోటు చాలా భయంకరంగా ఉంది. నిజంగానే నాకు చాలా భయంగా ఉంది బాబు. నేను జంప్. అరే ప్రదీప్, వెనక్కి వచ్చారా? నాకేదో భయంగా ఉంది. అరే ప్రదీప్, నీకే చెప్పేది, వెనక్కి వచ్చేరా. హలో సతీష్, నాకు ప్రదీప్ గారిని చూస్తుంటే చాలా పాపం అనిపిస్తుందిరా. మనలాగా వాడికి ఎవరూ లేరు. మనలాగా వాడికి అమ్మా నాన్న ఉంటే మంచి చెడు ఏదో తెలిసేదిరా. అవునరా. అవును. అరే మనమంతా ఒక టూర్ ప్లాన్ చేద్దాం. అవునరా, అంతేనా? వాడు మన ఫ్రెండే. నిజమేరా రే? అవును నిజమేరా. వాడు వస్తారంటారా? మన ఎలాగో మామూలు చేయాలరా. అవునరా. తప్పకుండా వెళ్ళాలి. అవునరా. సరే వెళ్దాం. అరే మన ప్రదీప్ గారిని మార్చడానికి నా దగ్గర ప్లాన్ ఉందిరా. ఏం ప్లాన్ రా? అసలు మొహంలో బాధ, ఆనందం, భయం అనేదే ఉండదురా బాబు. ఎక్స్ప్రెషన్ కూడా మార్చలేడు. అందుకనే కదరా ఈ ప్లాన్. ఏంటిదిరా ప్లాన్? మనం అలాగో టూర్ ప్లాన్ చేసాం కదా బాబాయ్, మనం నైట్ వాడిని ఏదన్నా హారర్ ప్లేస్కి తీసుకెళ్దాం. తీసుకెళ్తే అక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పి. వామ్మో దెయ్యమా? అరే నిజంగా దెయ్యాలు ఏమి ఉండవురా, అలా చెప్దాం. అరే అలా అయితే ఓకే. వాడిని ఈ మొబైల్ యాప్తో భయపడదు. అది ఇదేరా యాప్, డెవిల్ డిటెక్టర్. దీన్ని మనం స్టార్ట్ చేయగానే డిటెక్టింగ్ అని వస్తుంది. ఒకవేళ దెయ్యం ఉంటే దీనిలో ఫ్లాష్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉండిద్ది. అప్పుడు దెయ్యం వచ్చిద్దని వాడికి చెప్పచ్చు. అరే ఇది చూస్తున్నారు, చాలా భయంగా ఉందిరా. అదేరా ప్లాన్ అంటే. దీనితో దెబ్బగా వాడు సెట్ అవుతాడు. అయితే పర్లేదురా. డన్ డన్. ఏంట్రా ఎక్కడికి బయలుదేరా అందరూ? ఏం లేదు మావా, టూర్ ప్లాన్ చేసాం, వెళ్దామని.
విశ్వసమూహ పిశాచులు బంధించబడి ఉన్నాయి. కొరకొర మంటల్లో కాలుతున్న పిశాచులు సంచరిస్తున్నాయి. అవి ఆవహించాయంటే ఈ ప్రాణానికి ప్రమాదం. వచ్చిందన్న కొండి వెళ్ళండి. చాలా భయంగా ఉందిరా, వెనక్కి వెళ్ళిపోదాం. నాకు భయంగా ఉందిరా, వెనక్కి వెళ్ళిపోదామా? ఇప్పటికి మించిపోయిందేం లేదురా, నా మాట వినండిరా, వెనక్కి వెళ్ళిపోదాం రా. ఏడి అతను ఉన్నట్టుండి మాయమైపోయాడు. తొక్కలేదు పాన్రా. ఏదైతే అయింది కానీ పదండ్రా. మరీ అంత కంగారు ఎందుకురా? మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా ఏంటి? అక్కడేవో దెయ్యాలున్నాయంట. మనమేమో వాడికి భయం పరిచయం చేద్దాం అనుకుంటుంటే వాడేంట్రా అంత నార్మల్గా వెళ్తున్నాడు. మనిషిని మనిషిలా మార్చాలంటే చాలా కష్టం రా బాబు. అసలు ఈ ప్రదీప్ గారిని మార్చాలన్న ఐడియా ఎవడదరా? ఐడియా గురించి పక్కన పెట్టు, చూడండి రా బాబు, ఆ విషయం వచ్చబడిపోతుంది ఇక్కడ. ఈ రోహిత్ గాడేంట్రా బాబు, ఫోన్ అన్నాడు, యాప్ అన్నాడు, దెయ్యాలన్నాడు. ప్రదీప్ గారిని భయపడతాను తీసుకొస్తే నన్ను భయపెడుతున్నాడు. నాకు చావుకు వచ్చిందిరా బాబు. ఏం ప్లాన్ ఏంటో, ఈ చోటంతా చాలా భయంకరంగా ఉంది. ఎందుకు వచ్చామో ఏంటి ఇక్కడ? ఇంత రిస్క్ చేసి ఆ ప్రదీప్ గారిని మనమంతా ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పటికైనా ఆడు మారితే బాగుంటుంది. అమ్మో, ఏంటిదంతా ఇలా ఉంది? ఏమేంద్ర రే? మా అమ్మ నాన్న కూడా నా కళ్ళ ముందే చచ్చిపోయారురా. కావాలంటే మా ఇంటి పక్కన ఉన్న కూరగాయలు ఆమెను అడగండి. రే, నీ కథని సినిమాగా తీస్తే బాగా వస్తుందిరా. నాకు తెలిసి రెడీ ఉన్నారు బాబాయ్, వెళ్దామా? పదండి. ఏంటమ్మా? ప్రదీప్ గురించి తెలుసుకోవడానికి వచ్చామంటీ. ప్రదీపా? అతని గురించి నాకు తెలిసింది. ప్రదీప్ ఫ్రెండ్స్ అంట వీళ్ళంతా. దేనికొచ్చారు? ప్రదీప్కి ఏమైంది, తన స్టోరీ ఏంటని అడుగుతున్నారు. చెప్పావా? చెప్తున్నా, ఇంతలో నువ్వు వచ్చావు. అలా చెప్తే ఏం అర్థమవుద్ది? నేను చెప్తాను, ఇలా రండి. వెళ్ళండి. అసలు ప్రదీప్ గురించి చెప్పాలంటే ఆ రోజు ఏం జరిగిందంటే, తొందరగా నడు. ఎక్కవే, తొందరగా ఎక్కువ. ప్రదీప్ వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు గుడికి వెళ్తుంటే యాక్సిడెంట్లో చనిపోయారు. ఏంటో వీడు ఇలా తయారైపోయాడు. లోకం తెలియని. కొంతకాలానికి ప్రదీప్ని పెంచుకుంటున్న నానమ్మ కూడా హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. ప్రదీప్ ఒంటరయ్యాడు, చివరికి ఇలా మారిపోయాడు. తమ్ముడు ఏంట్రా అంతులకు పెళ్ళొచ్చావు? అందుకే హర్రర్ స్టోరీస్ రాసి పడుకోవద్దనేది. తమ్ముడు ఎవరు వీళ్ళంతా? వీళ్ళ దగ్గర ఏదో స్టోరీ ఉందంట్రా, చెప్తానంటేనో నీ దగ్గరికి తీసుకొచ్చాను.
ఏంటా మీరు స్టోరీ? మాట్లాడరండి, బయట వెయిట్ చేస్తాం. మా దగ్గర ఒక స్టోరీ ఉంది సార్, అది చెప్పడానికి వచ్చాం. చెప్పండి. స్టోరీ అయితే ఉంది కానీ మేము ఇంకా టైటిల్ ఏమనుకోలేదు. నా దగ్గర ఒక టైటిల్ ఉంది, పర్లేదా? పర్వాలేదు. ఏరిళ్ళంతా ఏంటి ఇదంతా కళ? భయపడ్డానే. ఈ కళని సినిమాగా తీస్తే బాగుంటుందేమో. ఈ చిత్రంలో భయాన్ని ఆధారంగా తీసుకొని ప్రేక్షకులకు వివరిస్తూ తీయబడినది.